హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పాలకూర చేస్తున్నానండి. నేను దీనికి కావాల్సింది బాదం, పిస్తా, కాజు. ఇప్పుడు ఇవన్నీ మనము ఫ్రై చేసేసుకుందాం. మనం ఇప్పుడు ప్యాన్ వెడికింది కదండి, ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ అసలు ఏం వేయకూడదు. అవేం వేయకుండా ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు బాదంని వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఫ్రై చేస్తే మనము మిక్సీలో తిప్పుకునేటప్పటికి ముద్దలాగా అయిపోయిందండి. అందుకని చెప్పి అలా కాకుండా ఇవేం వేసుకోకుండా ఫ్రై చేసేసుకోవాలి. పిస్తాని కూడా వేసేసానండి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూసారండి, 3 బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోయింది కదా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇంకా ఇవి మిక్సీలో వేసేద్దాం. జీడిపప్పు, పిస్తా, బాదం, ఇలాచి, పసుపు, పంచదార. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో తిప్పుకుందామండి. పౌడర్ తయారైపోయిందండి. ఇప్పుడు జల్లించుకుందాం. చూసారండి, మనం బజార్లో తెచ్చుకున్న టెక్స్చర్ పౌడర్ లాగానే ఉంది. నేను పౌడర్ లాగా చేస్తున్నా. మీరు కావాలంటే చేసుకోవచ్చు, కానీ పలుకులుగా చేసుకోవచ్చు. నేనైతే మటుకు పౌడర్ లా కావాలని చెప్పి నేను పౌడర్ చేస్తున్నా. రేపు దీంతో ఒక ఐటమ్ చేసి చూపిస్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. ఓకే, బాయ్.